రైడ్లు సోదాలు ఏమీ లభించక వెనుదిరిగిన పోలీసులు. గత 4 రోజుల నుండి రేణుకా చౌదరి పర్యటించే పలు ప్రాంతాలలో ర్యాలీలలో ఆమె వాహనాన్ని సైతం తనిఖీలు చేస్తున్న పోలీసులు. గత 2 రోజులుగా ఖమ్మం పట్టణంలో ఓటుకు 1000 చొప్పున ప్రజలకు నామా వర్గీయులు పంచుతున్న పట్టుకోని పోలీసులు రేణుకాను టార్గెట్ చేయడంతో ప్రజలు అసహించుకుంటున్నారు. కంప్లైనింగ్ at 3 o'clock అండ్ మాకు పోలీస్ ఎస్కాట్ ఇచ్చి మా లేడీస్ మళ్ళీ వాళ్ళ రూమ్స్ లోకి తీసుకెళ్లి అక్కడ ఏమున్నాయి ఏమి లేవు అనేది మాకు ఎవిడెన్స్ ఇస్తే కానీ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ద రూమ్. అది కూడా వాళ్ళు చేయకపోతే వీ విల్ డూ ధర్నాస్, వీ విల్ యాజిటేట్. నేను అభ్యర్థిగా రచ్చ చేసి పెడతాను. బికాస్ యూ ఆర్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్, you are violating the IPC section, you are violating the decency of citizen, you have violated the women under the women's law, you have done, your conduct has been denigrating to their status as women. That also attracts IPC. ఒక మహిళ గౌరవాన్ని కించపరిచేది చట్ట ప్రకారంగా మీ పైన అమలు అవుతుంది. వాస్తవాలు తెలుసుకోకుండా, ప్రూఫ్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా రూముల్లో లేనప్పుడు మీరు రూముల్లోకి వెళ్ళి ఆడవాళ్ల సామాను బట్టలు మీరు తీసి చేతులేసి మగవాళ్ళు లేడీ కానిస్టేబుల్స్ కూడా తీసుకెళ్లకుండా ఏంటా మదం? ఎవడిచ్చిన అధికారం ఇది? ఏ హక్కుతో మీరు వెళ్ళారు? అది నేను సవాల్ చేస్తున్నా. ఏ విధంగా మీరు వెళ్ళగలిగారు ఆ రూముల్లోకి? ఏ చట్టం ఉంది? షో ఇట్ టు మీ. ఆ తర్వాత పరిణామాలు మేము కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలు నిర్ణయానికి వస్తారు. నీ అంత ప్రభుత్వాలు మమ్మల్ని బెదిరిస్తారా? ఇక్కడ కేడీ అక్కడ మోడీ అని చెప్పామే, అది వాస్తవం. మోదీ గారు ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి, కమల్నాథ్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఆయన అనుచరుల పైన రేట్లు చేపించి 50 మంది ఐటీ వాళ్ళు వెళ్ళి అక్కడ మీద దాడి చేసి వాళ్ళందరినీ పికప్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఒక కూర్చున్న ముఖ్యమంత్రి, పరిపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రిని మీరు ఈ విధంగా ప్రవర్తించి బెదిరించి మీరు ఐటీ రేట్లు చేపించి మా గడపలు దొక్కితే ఏం భయపడతారు అనుకుంటున్నారా? స్వాతంత్ర సమరయోధులు, బ్రిటిష్ పరిపాలన, రజాకా మూవ్మెంట్ తట్టుకొని వచ్చిన వారసులు మేము. నేను ఒక సైనికుడు కూతుర్ని. ఇవన్నీ సహించేదానికి నా దగ్గర ఓర్పు లేదు. మీలాంటి వాళ్ళు చేసి ఈ ఎదవ పనులకు మేము చేయడానికి కాదు. మా తండ్రి వాళ్ళ స్నేహితులందరూ ఈ దేశానికి త్యాగం చేసి ప్రాణాలు అర్పితం చేసేదానికి ఉండింది. ఇటువంటి రాజకీయాల కోసం కాదు. మళ్ళీ సరైన రాజకీయాలు వచ్చే వరకు మేము ప్రూఫ్ చేస్తాం. ఐ విల్ కంటిన్యూ ఫైటింగ్. నా కంఠంలో ప్రాణం ఉండే వరకు ఐ విల్ ఫైట్. ఏం చేస్తారు? తూటాలు వేసి చంపేస్తారా? చెయ్యండ్రా. దేశభక్తిని కాపాడుకుంటూ, దేశాన్ని కాపాడుకుంటూ సత్యాన్ని గర్వంగా ఒకసారి సస్తా. నువ్వు చెప్పే భయాలకి భయపెట్టించేదానికి రోజు రోజు సచ్చేది నాకు అలవాట్లేదు. అండర్స్టాండ్? నేను పుట్టినరోజే భగవంతుడు నాకు రాసిచ్చాడు. ఇక్కడ గొప్పగా సస్తాం. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ సత్యాన్ని దాన్ని పొగరుగా చెప్పుకుంటారు నా పిల్లలు. హౌ డేర్, హౌ డేర్! దీని పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెరీ గుడ్. ఏప్రిల్ 11వ తేదీన హస్తం గుర్తు దిగ్విజయంగా గెలిచి వస్తుంది. ఇంకంత చేయండి మిస్టర్ మోదీ, మిస్టర్ కేసీఆర్. చేయండి, చేయండి, ఇంకంత చేయండి. కుతంత్రాలకి మీరు కింగ్స్. దొంగలు, తోడు దొంగలు అందరూ కలిసి ఒక ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించి ప్రజలు చీ అనిపించుకునేటట్టు మీ పేర్లు సువర్ణాక్షరాల్లో కాదు. మీరు అసలు సమాజానికి సంఘ విద్రోహులుగా ప్రవర్తించారని మిమ్మల్ని అసహించుకుంటారు, తిరస్కరించుకుంటారు ప్రజలు. డోంట్ వరీ, దిస్ ఇస్ మై ఛాలెంజ్. యూనిఫామ్ వేసుకున్న వాళ్ళ పైన ఒత్తిళ్లు చేసి మీరు బండ్ల మీద ఎస్కాట్లు పెట్టి విచ్చలవిడిగా పట్టపగల డబ్బులు పంచుతా ఉంటే ఎవరికి కనపడలేదే. 2000 పంచుతున్నారు ఓటుకి. వెరీ గుడ్. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదని కంప్లైంట్లు అప్పుడే వచ్చాయి. అసలు ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళకి రేట్లు ఎందుకు జరగలేదు? నేను అభ్యర్థిగా ఉండి నా కారు రైడ్ చేశారు. నేను నా ఎలక్షన్ ఆఫీస్ లో కూర్చుంటే కింద బేస్మెంట్ లో నా కార్లు రైడ్ చేశారు. నాతో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ హోటల్ రూమ్స్ రైడ్ చేశారు. మా సెంట్రల్ ఎలక్షన్ అబ్జర్వర్స్ వస్తే వాళ్ళని రైడ్ చేశారు. ఏంటి నీ అంత పరిపాలన?
విచ్చలవిడిగా పంచుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ప్రజాసొమ్ము, మళ్ళీ ప్రజలకు పంచుతున్నారు. వెరీ గుడ్. కానీ ఇచ్చేదేదో న్యాయంగా అందరికీ ఇవ్వాలి. గివ్ దట్ టు ద ఎలక్షన్ కమిషన్. ఫుల్ షాట్స్ ఉన్నాయి. ఇది పరిపాలన ప్రభుత్వం. దిస్ ఇస్ కేసీఆర్స్ బంగారు తెలంగాణ. పట్టుపగలు విచ్చలవిడిగా ఊర్లలో డబ్బులు పంచుతుంటే కొంతమందికి టిప్ ఆఫ్లా. ప్రజలు ఈ డబ్బులు తీసుకుంటారు, తప్పకుండా వాళ్ళకి చేరాలి. ఎందుకంటే మా మీద 850 రూపాయలు సిలిండర్ ధర వేసి మహిళలపై 300 రూపాయలు సామాన్య టీవీ చూసుకోవడానికి మా భారం మోపి మాకు రావాల్సిన ఉద్యోగాలు రాలేదు. మీరు ఇచ్చిన 3 ఎకరాలు రాలేదు, అంతకంటే ముఖ్యమంత్రి ఎవరు కాలేదు. మీరు ఇచ్చిన 2 బెడ్రూమ్లు ఏడాలేవు. బయ్యారం స్టీల్ పైన ఎక్కడ పోయిందో ఎవరు చూశాడు. రైతులకు బేడీ వేశారు. కనీసం ఈ మాత్రం నువ్వు ఇచ్చుకోలేదు. నీ కర్తవ్యం. ఇవ్వని ఓట్లు ఎక్కడ పడతాయో చూడండి. రాష్ట్రంలో భవిష్యత్ అంటే ఇది. 5 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు. మధ్యాహ్న భోజన పథకం, వంటలు చేసిన వాళ్ళకి జీతాలు లేవు. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్లు రాలేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ కి 7 నెలల నుంచి జీతాలు లేవు. కాంట్రాక్టర్స్ మందలిస్తే వాళ్ళు మా సమస్య కూడా మీరే పరిష్కరించాలా, మా బిల్లులు ఆపించారు. బ్లాక్ మెయిల్, ఈడీ రేట్స్, హోటల్ రేట్స్, సపోర్టింగ్ ద లా. ఇది చేసి మీరు మమ్మల్ని భయపెట్టించి పరిపాలన చేస్తారా? 5 సంవత్సరాల తర్వాత 2000 రూపాయలు ఇస్తే అయిపోయిందా? ఈ నోట్లు ఎప్పుడు మారుస్తాడో మోడీ, అది ఈయన కూడా తెలదు. రూమ్ సీల్ చేయండి. మేము వచ్చే వరకు రూమ్ సీల్ చేసి డెఫినెట్లీ మీరు ఎగ్జామిన్ చేయండి. ఎవరు తట్టలే. కానీ మా చెక్ చేసినప్పుడు వాళ్ళని కూడా చెక్ చేయండి. లేనప్పుడు ఎవరన్నా లేడీస్ రూమ్ లో లేనప్పుడు రాగలుగుతారా? ఏ చట్టాన్ని అమలు చేసేదానికి వచ్చారు మీరు? హౌ డిడ్ యూ ఎంటర్ మై రూమ్? రేపు ఏదన్నా పెట్టొచ్చండి అక్కడ, బాంబు గింబు పెట్టి వీళ్ళే డబ్బులు పెట్టి మా దగ్గర దొరికాయంటే ఎవరు సాక్ష్యం దానికి? ఇవన్నీ కూడా మీరు గమనిస్తే బీజేపీ టీఆర్ఎస్ పార్ట్నర్షిప్ ఏదైతే నేను అన్నాను, కేసీఆర్ ఇస్ బేనామీ ఆఫ్ బీజేపీ. దాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ మీద, ఇంకెవ్వరూ దొరకలేదు. ఏదో ఇప్పుడు జిల్లాలో ఇంకా 4 అభ్యర్థులు ఉన్నారు. మరి వాళ్ళెవరిని రేడ్ అవ్వాల? ఓన్లీ రేణుకా చౌదరి. ఇబ్బందులు వచ్చి ఎస్కాట్ చేసి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లే వరకు మేము వెళ్ళము. మీరు అక్కడ ఏం పెట్టారో మాకేం తెలుసు. మీరేం పెట్టారు, ఎందుకు వెళ్ళారు? 441 ఐపీసీ సెక్షన్ చట్ట ప్రకారంగా యూ హ్యావ్ గాన్ ఇన్ టు ఇంటిమిడేట్, ఇన్సల్ట్, అండ్ యూ హ్యావ్ స్టేడ్ దేర్, అండ్ దీస్ ఆర్ ఆల్ వయలేషన్స్ ఆఫ్ ద లా. ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద ఎలక్షన్ కమిషన్. ఇక్కడే కాదు, కేంద్రంలో కూడా. ఇక నన్ను అనవసరంగా గెలిచారు. మీరు చేసే ఈ నియంత పరిపాలనలో ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది. ప్రజలు మాతో ఉన్నారు. మీరు చేసే ఈ ఒత్తిళ్లు, దాళ్లుకి లొంగేదానికి మేము రేణుకా చౌదరి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఖబర్దార్, ఖబర్దార్. మమ్మల్ని బెదిరించడానికి, లొంగదీయడానికి, అణిగి మణిగి పడుండేదానికి వీఆర్ నాట్ టిఆర్ఎస్ కార్యకర్తలు. చిచ్చి, సిగ్గు విడిచి చట్టాన్ని మీరు ఇది తలకిందలు చేసి అధికార బలం, అధికార మతంతో మీరు ఎలక్షన్లు నడుపుతున్నారా? ఐఎమ్ అపీలింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆల్సో త్రూ యూ. వాట్ ఈస్ ద ఎలక్షన్ కమిషన్ డూయింగ్ when there has been such a blatant violation of the law that people have gone into our rooms and to ladies' rooms while the women are not there? We have no evidence of what they have done there and not done there. This attracts 441 of the IPC section. And I want justice. And ఎవరైనా ఈ బెదిరింపులతో మేము లొంగుతాము, భయపడతాము అంటే పిచ్చివాళ్ళు. నా జాతకంలో భయం రాయలేదు భగవంతుడు. కాబట్టి మీకు పరిణామాలు తెలిసి వస్తుంది. మీరు ఓడిపోతున్నారని ఎంత భయపడుతున్నారో దీంతోనే మాకు అర్థమైంది. చేయండి, చేయండి, ఇంకేం చేస్తారో చేయండి, మేమేం చేస్తామో అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రజలు ఎక్కడున్న వాళ్ళు కూడా అన్ని గమనిస్తున్నారు. ఇటువంటి నియంత ప్రభుత్వాలు ఉంటే ప్రజా భవిష్యత్తు Subscribe us and press the bell icon for more interesting updates.